జీహెచ్ఎంసీ ఉద్యానవన కార్మికుల వేతనాల కోత వేతనాలు చెల్లించడంలో జాప్యాన్ని ఖండిస్తూ కార్మికులు నిరసన చేపట్టారు. బీజేపీ మజ్దూర్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉదరి గోపాల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా జీతాలు లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్పై అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు ఇవ్వకుండా తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీటింగ్ అని మళ్ళీ ఆయన వెళ్ళిపోయడం జరిగింది. దాదాపు పండుగ దీపావళి దసరా కంటే ముందర నుండి వీళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ జీతం అక్షరాల 15,600 రూపాయలు ఉండాలి. ఈఎస్ఐ పిఎఫ్ 13,600 రూపాయలు వాళ్ళ చేతికి రావాలి. కానీ 4 నెలల నుండి వాళ్ళకి జీతాలు లేవు. పాపం వాళ్ళు బిక్కుబిక్కుమని ఉప్పుడు ఉపాసంతో ఇంటి కిరాయి కట్టకుండా ఎంతో ఘోరంగా వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఇదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రతి పార్క్లో కూడా ఇట్టనే ఉన్నది. మేము కమిషనర్ మేము నీరాలం పార్కులో చేస్తున్నాం. 3 నెలల నుంచి జీతం ఇలా ఇస్తాం రేపు ఇస్తామని అంటారు. నాకు 8 సంవత్సరం అయింది చేసేది. ఇప్పుడు వరకు 3 నెలలు అయింది. దసరాకి ఇస్తామన్నాడు, దీపావళికి ఇస్తామన్నారు, ఇవ్వలేరు. ఇప్పుడు వరకు ఫోన్ చేసే రామరాజు సార్కి ఫోన్ చేసే, ఏందమ్మా నాకు అప్పు ఇచ్చినావా, నాకు చేస్తున్నావు, ఎందుకు చేస్తావు, ఫోన్ నాకు చేయవద్దు, నాకు అడిగిపోతున్నా రామరాజు సార్